కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. పోలీసులపైకి కారు ఎక్కించారు స్మగ్లర్లు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కానిస్టేబుళ్లపైకి గంజాయి బ్యాచ్ ఏకంగా కారు ఎక్కించింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారును వదిలి తర్వాత స్మగ్లర్లు పారిపోయారు. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన. గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. వాహన తనిఖీలను చేస్తున్న పోలీసులపై కారు ఎక్కించి బీభత్సం సృష్టించారు. అయితే కారులో గంజాయి తరలిస్తున్నారు. దీంతో కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ కారు ఆపకుండా వేగంగా కానిస్టేబుల్పైకి ఎక్కించి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు. గంజాయి బ్యాచ్ సృష్టించిన బీభత్సంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులు పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టమంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సీసీ ఫుటేజ్ చూడొచ్చు. కాకినాడ జిల్లాలో జరిగింది ఘటన. టోల్ ప్లాజా దగ్గర అప్పటికే ఆ గంజాయి బ్యాచ్ అందులో కారులో గంజాయిని పెట్టుకొని వెళ్తోంది. అక్కడే సరిగ్గా టోల్ ప్లాజా దగ్గర పోలీసులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. తొలుత ఆపినట్టుగానే ప్రయత్నించి తిరిగి గంజాయి బ్యాచ్ ఇక చెలరేగింది. ఏకంగా పోలీసులపైకి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. దాదాపు నలుగురు పోలీసులు చుట్టుముట్టారు ఆ కార్ని. 5 పోలీసులు చుట్టుముట్టారు. అంతలోనే కారును అతి వేగంగా పోలీసులపైకి పోనిచ్చాడు. చూడండి ఒక్కసారిగా ఇద్దరు పోలీసులు ఆ కారు కింద పడి గాయాల పాలైన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. దాని తర్వాత పోలీసులు ఆ కారును వెంబడిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు 1/2 డజన్ మంది పోలీసులు, 4 కాదు 5 కాదు 6 పోలీసులు కారును చుట్టుముట్టారు. లాఠీలతో కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి కనీసం డోర్ తీయలేదు. ఏకంగా పోలీసులపైనే కారు ఎక్కించాడు. ఒకసారి చూడొచ్చు. ఎదురుగా కారును ఎక్కించడంతో 2 పోలీసులు కారు కింద పడ్డారు. కారు కింద పడ్డ పోలీసులపై అమానుషంగా కారును అలాగే పోనిచ్చారు. అతి వేగంగా కారును పోనిచ్చి కొంత దూరం వరకు ముందుకు వెళ్ళిపోయి కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ కారు యూపీ రిజిస్ట్రేషన్ చెందిన కారుగా చెప్తున్నారు. పక్క చిత్రంలో చూడవచ్చు మనం. యూపీ రిజిస్టర్డ్ కార్ అది. ఆ కారులో అప్పటికే పూర్తిగా గంజాయి నింపుకొని ఆ బ్యాచ్ అందులో ఎంతమంది ఉన్నారనేది తెలియరాలేదు. గంజాయి బ్యాచ్ అందులో ఉన్నారు. అప్పటికి పోలీసులకు అనుమానం వచ్చి దాన్ని రౌండప్ చేశారు టోల్ ప్లాజా దగ్గర. అయినప్పటికీ కారు ఆపకుండా ఒకసారి చూడొచ్చు. కారును అతి వేగంగా పోలీసులపైకి ఎక్కించారు. పోలీసులు దానిపైన కింద పడి నలిగిపోయారు. 2 పోలీసులపైకి ఎక్కించారు. అప్పటికో వ్యక్తి పక్క వైపు పడిపోయాడు. అతని కాళ్ళపైంచి కారు దూసుకెళ్ళింది. మరో వ్యక్తి ఏకంగా కారు కింద బానెట్ కింది భాగంలోకి తీసుకెళ్లాడు. కంప్లీట్గా కారు కింద పడిపోయాడు. మరో పోలీసు ఏకంగా అతనిపైకి ఎక్కించింది ఆ వాహనము. అక్కడి నుంచి దూసుకెళ్లారు. ఒకవేళ జరగరానిది జరిగితే కనుక నిజంగా ఆ పోలీసుల తలలు పగిలి అక్కడే చనిపోయేవారు. అంతటి ఘోరానికి తెగించారు. అంతటి దారుణానికి ఒడిగట్టారు. అప్పటికే ఇటువైపు నుంచి మరొక 2 పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. దాదాపుగా 5-6 పోలీసులు ఒకసారి చూడొచ్చు. అయితే అప్పటికే దాన్ని రౌండప్ చేసిన 4 పోలీసులు పక్క వైపు వెళ్ళి అందులోని వాళ్ళని డోర్ తీయమని అడుగుతున్నారు. ఇది గమనించిన మిగతా పోలీసులు ఇటు లారీ వైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడండి, లాఠీలు పట్టుకొని వచ్చిన ఈ లారీ వైపు నుంచి పరిగెత్తుకొచ్చిన మరొక 2 పోలీసులు అక్కడ వాహనం స్పీడ్గా పోనీయడంతో దాని కింద బలైపోయారు. ఒకసారి మనం చూడొచ్చు. కారు కింద పడి స్లో మోషన్లో చూపిస్తున్నాం. కారు కింద పడి కోటు వేసుకున్న ఓ కానిస్టేబుల్ పూర్తిగా కారు కింది ముందు భాగంలో పడిపోయాడు. అదృష్టవశాత్తు అతనికి కొన్ని గాయాలయ్యాయి. కానీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రాణాలకేం ఇబ్బందికరంగా మారలేదు. కానీ ఒకవేళ జరగరాని జరిగితే, ఒకవేళ టైర్ కనుక అతని పైనుంచి ఎక్కిస్తే, కారు కనుక పూర్తిగా అతని పైనుంచి వెళ్తే తల పగిలి ప్రాణాలు పోయేవి. 2 కానిస్టేబుల్ పరిస్థితి. వెంటనే పోలీసులు దాన్ని వెంబడించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ నిజంగా ఒళ్ళు గగురుపరిచే విధంగా ఉంది. ఇవి కాస్త దిగ్భ్రాంతి గొల్పే దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. కాకినాడ జిల్లా టోల్ ప్లాజాలో జరిగింది. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన. అప్పటికే అందులో గంజాయి బ్యాచ్ భారీగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తరలించే క్రమంలో ఒకసారిగా పోలీసులకు అనుమానం వచ్చి దాన్ని ఆపేసి ప్రయత్నం చూశారు. చూడండి ఎంతమంది పోలీసులు, దాదాపు 1/2 డజన్కు పైగా పోలీసులు ఉన్నారు. అయినప్పటికీ కూడా గంజాయి బ్యాచ్ చెలరేగింది, రెచ్చిపోయింది. ఏకంగా పోలీసులపై నుంచి వాహనాన్ని ఎక్కించి పోలీసులను వాహనం కింద తొక్కించి చంపైనా సరే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారేమో. బహుశా అంతలా తెగించింది ఆ గంజాయి బ్యాచ్. బహుశా అందులో ఉన్న వ్యక్తులు కూడా గంజాయి సేవించి ఉంటారు, లేదంటే అంత అగ్రెసివ్గా వ్యవహరించి ఉన్నారు. ఆ గంజాయి బ్యాచ్ అవసరమైతే పోలీసులని ఆ వాహనం పోలీసులపైకి ఎక్కించి వాళ్ళని
హత్య చేసైనా సరే మర్డర్ చేసైనా అక్కడి నుంచి పారిపోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఇంతటి దారుణానికి ఒడగొట్టారు. అంతగా రెచ్చిపోయారు. గంజాయి బ్యాచ్ చెలరేగడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా గాయాల పాలైన ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అప్పటికే గాయపడి పక్కన ఉన్నటువంటి దిమ్మపై కూర్చున్నాడు. మరో కానిస్టేబుల్ పూర్తిగా బానెట్ కింది భాగంలో పడిపోయాడు. అతని పైనుంచి కంప్లీట్గా కారు దూసుకెళ్ళింది. దీంతో ఆ ఇద్దరు పోలీసులకు కూడా ఇద్దరు కానిస్టేబుల్కి తీవ్ర గాయాలై ప్రస్తుతం ఇద్దరిని కూడా ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని వదిలి దుండగులు పరారైనట్టుగా తెలిసింది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అది యూపీ రిజిస్టర్డ్ వెహికల్. అది పక్కన మనం చూడొచ్చు చిత్రంలో యూపీ రిజిస్ట్రేషన్ చెందినటువంటి వాహనం అది. అయితే గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎంతమంది ముఠా ఉంది దీని కింద అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, మా కొలీగ్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, కాకినాడలో గంజాయి బ్యాచ్ హల్చల్ చూస్తున్నాం. ఏకంగా పోలీసుల పైకి ఎక్కించి వారిని హత్య చేసే ప్రయత్నం కూడా చేశారు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఏం జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది ఘటన? ఎస్ రామ్దాస్, మన ప్రధానంగా ఏదైతే మొత్తం ఒక సినిమా పక్కీలో అయితే గంజాయి బ్యాచ్ అయితే రెచ్చిపోయిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే కాకినాడ జిల్లాలోని జాతీయ రహదారి ఏదైతుందో జాతీయ రహదారిపై అయితే పోలీసులు అయితే మొత్తం అర్ధరాత్రి సమయంలో 1:30 ప్రాంతంలో మొత్తం అక్కడంతా కూడా డ్యూటీలు నిర్వహిస్తున్నారు. పక్కన న్యూ ఇయర్ వేడుకలు అయితే ఎక్కడా కూడా మందుబాబులు అందరిని కూడా ఎక్కడికెక్కడ అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి పక్కన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వస్తున్నటువంటి ఒక కారును అయితే పోలీసులు అనుమానాస్పదం వచ్చి ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం కృష్ణాపురం టోల్ గేట్ వరకు అయితే ఆపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ టోల్ గేట్ వద్ద నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు. అలాగే జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వైఆర్కే శ్రీనివాస్ తో పాటు అలాగే కెల్లంపూడి ఎస్ఐ సతీష్ తో పాటు వాళ్ళందరూ కూడా నలుగురు కానిస్టేబుల్ అయితే అక్కడ రాత్రి 1:30 ప్రాంతానికి అయితే మొత్తం అక్కడంతా కూడా గస్తీ కాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈలోగా అనుమానాస్పదంగా వస్తున్నటువంటి వెహికల్ అయితే అదుపు చేసి అడ్డుకుని ఆ కారును ఆపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కారు ఆపి పక్కకు తీసుకున్నట్టుగా నటించినటువంటి కారు డ్రైవర్ ఒక్కసారిగా కానిస్టేబుల్ మీద నుంచి అయితే ఎక్కించుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కెల్లంపూడి పోలీస్ స్టేషన్ చెందినటువంటి కానిస్టేబుల్ లావరాజుతో పాటు మరో వ్యక్తి అయితే తీవ్ర గాయాలయ్యి అలాగే లావరాజు పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పాలి. ఎందుకంటే అక్కడ వెంటనే వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్పటికే పట్టుకునేందుకు కూడా భారీగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళినప్పటికీ వాళ్ళంతా కూడా సినిమా పక్కీలో అయితే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రాజానగరం ఏదైతే ఉందో అక్కడ కలవచర్ల వద్ద అయితే వాహనాన్ని వదిలేసి అక్కడంతా దొంగ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గంజాయి సంబంధించిన వ్యక్తి అక్కడ నుంచి వదిలేసి పారిపోయారన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ కారుని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉందో దీనిపై పోలీసులు అయితే అతని కోసం అయితే వెతికి తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క దొంగ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. మరో పక్కన పోలీసులు అయితే వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నారు. మరో పక్కన కానిస్టేబుల్ తీవ్ర గాయాలవడంతో ఇక్కడ జరిగినటువంటి ఘటన కాకినాడ జిల్లాలోనే సంచలనంగా మారిందని చెప్పాలి. మరో పక్కన ఏదైతే న్యూ ఇయర్ వేడుకల కోసం పక్కన భారీ ఎత్తున అయితే అందరూ కూడా గస్తీ కాస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క 216 జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక సినిమా పక్కీలో మనం చూస్తున్న వాహనాన్ని ఆపుతున్నట్టుగా నటించి ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి డ్రైవర్ అయితే ఎదురుగా ఉన్నటువంటి కానిస్టేబుల్ లోమరాజుపై ఎక్కించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడంతా కూడా దీనిపై స్థానిక సిఐని కూడా వివరాలు అడిగిన నేపథ్యంలోనే అక్కడ ఇటువంటి సంఘటనపై పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నా అక్కడ మరొక విధంగా జరిగినటువంటి ఘటనగా కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీనిపై అతను పూర్తిగా దొరికిన తర్వాత అతను ఎవరైతే విశాఖపట్నం నుంచి అలాగే రాజమండ్రి వైపులో వస్తున్నట్టు గంజాయి తరలిస్తున్నారనేది సమాచారంతోనే అక్కడంతా కూడా ఆ వాహనాన్ని అయితే తనిఖీ చేస్తున్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. న్యూ ఇయర్ సరిగ్గా 31st నైట్ 1:30 ప్రాంతంలో అయితే జరిగింది. దీని అయితే పోలీసులు అయితే జరిగిన నేపథ్యంలోనే అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు అయితే పూర్తి వివరాలు అయితే చెప్పవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్దాస్, రైట్. ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన. పోలీసులపైకి కారు ఎక్కించి స్మగ్లర్లు హల్చల్ చేశారు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్స్. కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కానిస్టేబుల్పైకి ఎక్కించి మరి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఇద్దరు కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అటు పారిపోతున్న సహారాన్ని 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. పోలీసులపైకి కారు ఎక్కించారు స్మగ్లర్లు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. కారు ఆపేందుకు